ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం. ఈజిప్టులోని సుయోజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు ఈ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబెల్స్ సరుకు రవాణా నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. నౌకా రవాణా రంగంలో హిందూ మహాసముద్రం కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి మలక్కా, హోర్మోజ్, బాబ్ ఎల్ మండెబ్ జలసంధులు అత్యంత కీలకమైనవి. ప్రపంచంలోని 40% చమురు ఈ 3 జలసంధుల మీదుగానే వెళ్తుంది. ఈ మార్గాలకు అడ్డంకులు సృష్టించడం ఆందోళనకరమే. హౌతీ దాడులతో బెంబేలెత్తిపోయిన షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. బాబ్ ఎల్ మండెబ్ మార్గంలో నౌకలను తిప్పబోమని ప్రకటించాయి. ఇది 10% అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35% రవాణాను ఆపేశాయి. మార్క్స్, ఎంఎస్సి, హపాంగ్ లైడ్ కంపెనీలు రవాణాను నిలిపివేశాయి. బీపీ చమురు కంపెనీ రవాణాను ఆపేసింది. ప్రపంచ వాణిజ్యంలో 80% నౌకల ద్వారానే జరుగుతోంది. భారత్కు అది 95%. వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లు ఉంది. అది ప్రపంచ జీడిపిలో 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌక కావడంతో అధిక రవాణా దీని ద్వారానే జరుగుతోంది. దుస్తుల నుంచి కార్లు, చమురు, గ్యాస్ కు నౌకలే ఆధారం. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సుయోజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతో పాటు సమయం వృధా అవుతుంది. ప్రస్తుతం హౌతీ దాడులతో బీమా కంపెనీలు ప్రీమియంను పెంచాయి. ఈ భారము అంతిమంగా ప్రజలపైనే పడుతోంది. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్ నౌకల ద్వారానే సరుకు రవాణా చేస్తోంది. దీనికి ఎర్ర సముద్రం మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతో పాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉన్నారు. మొత్తం సిబ్బందిలో 12% భారతీయులే ఉంటారు. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధ నేపథ్యంలో వారికి హౌతీ రెబెల్స్ ప్రమాదకరంగా మారారు. చుట్టూ కొండలతో రక్షణ కలిగిన యెమెన్లోని హౌతీ రెబెల్స్ కు ఇరాన్ నుంచి భారీగా ఆయుధాలు, డబ్బు సమకూరుతున్నాయి. అందులో డ్రోన్లు, యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైన దాడులు చేయగల ఆయుధాలు రెబెల్స్ కు అందుతున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సుయోజ్ కాలువ ద్వారా జరిగే సరుకు రవాణాలో 5వ వంతు చమురే. రెండు వైపులా రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరగడం ఖాయం. దీంతో ప్రపంచ దేశాలు ఏం జరుగుతుందో అని జంకుతున్నాయి.